హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక 4 డేస్ మాత్రమేనండి. ఇక దాని తర్వాత ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. బట్ బిగ్ బాస్ని అయితే అందరూ కూడా మిస్ అయిపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు మనతో ట్రావెల్ చేసినట్టే అనిపిస్తుంది. ఈ 3 మంత్స్ కూడా ఎవరెవరు వెళ్ళిపోతారా అని చెప్పి, ఏమేమి గొడవలు జరుగుతాయా, ఏమేమి అసలు ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉంటుంది, ఫన్ ఎలా ఉంటుంది, ఇక టాస్క్‌లు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ అయ్యో! బిగ్ బాస్ ఏంటి అప్పుడే అయిపోతుందా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఫైనల్ స్టేజ్‌కైతే వచ్చేసాం కాబట్టి మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటే ఖచ్చితంగా ఓట్ వేయండి. అలాగే మిస్డ్ కాల్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. ఉండేది కొన్ని రోజులు మాత్రమే కాబట్టి జస్ట్ మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఎవరు ట్రోఫీ పొందుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి మీ ఓట్ అలాగే మీ మిస్డ్ కాల్ కంపల్సరీ ఇవ్వండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు వీడియో చూసే ముందు మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు కూడా నిన్నట్లాగే కొన్ని టాస్క్‌లు అయితే జరుగుతాయి. డేమాన్‌కైతే అలాగే ఏంటంటే ఒక టాస్క్ గెలవడము, దానికి తగ్గట్టు ఒక మంచి డెజర్ట్ ఏదో ఒకటి గిఫ్ట్ పొందడం ఇలాగే సరిపోతుందనమాట. ఈరోజు కూడా బెలూన్స్ టాస్క్ అయితే జరగబోతుంది. ఆ టాస్క్‌లో తనని పార్టిసిపేట్ చేయకూడదని చెప్పేసి హౌస్ మేట్స్ అంతా కూడా నువ్వు ఆల్రెడీ 2 సార్లు 2 స్టార్లు గెలుచుకున్నావు. అలాగే మీ అన్నయ్య దగ్గర నుంచి వాయిస్ నోట్ వచ్చింది కదా! మేమంతా గెలుచుకోవాలి కాబట్టి మాకు ఛాన్స్ ఇవ్వని చెప్పేసి డెమాన్ పవన్ అయితే అడుగుతారు. డెమాన్ వచ్చేసి నాకు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా రాలేదు. ఇప్పటి వరకు గేమ్ సరిగ్గా నాకు ఛాన్సెస్ కూడా చాలా తక్కువ వచ్చాయి కదా! నేనైతే వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక్కడ కూడా మన తనూజ మేడం అయితే అక్కడ కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది. యెస్. తప్పేం కాదులెండి. మళ్ళీ మళ్ళీ తనూజ ఫ్యాన్స్ అంతా ఏంటి ఇప్పుడు కూడా మా తనూజని ఇట్లా అంటున్నారు అని అనొద్దు. బట్ తన ఏంటంటే తన వాయిసే అలా కాబట్టి ఏంట్రా మాకు ఇంకెవరికి అవసరం లేదా? కానీ తను కూడా పాపం రియలైజ్ అయిందిలేండి. ఎందుకంటే చూస్తున్నాం కదా! లైవ్ వీడియో చూసినప్పుడు తను కూడా చాలా పొలైట్ అయిపోయింది. ఎందుకంటే ఊరూరికే అరవడం కూడా మంచిది కాదు. మనకేం మంచిది కాదని తను కూడా అర్థం చేసుకునింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా క్వైట్ అయితే అయిపోయింది. అప్పట్లాగా కాదు. నెక్స్ట్ వచ్చేసరికి మొత్తానికి డేమాన్ పవన్‌ని పక్కన పెట్టి సంజన గారు అలాగే ఇమ్మాన్యుయల్ ఆ టాస్క్ ఆడతారు. కళ్యాణ్ అలాగే తనుజ వీళ్ళిద్దరు ఒక పెయిర్ అయిపోయినట్టున్నారు. పాపం వీళ్ళిద్దరిని చూస్తుంటే బాధ అనిపిస్తుందండి. చాలామంది ఫ్రెండ్స్ అంటున్నారు కానీ నిన్న కళ్యాణే చెప్పాడు కదా! నాకు ఫ్రెండ్ కంటే తను ఇంకొద్దిగా ఎక్కువే తనతో పాటు ఉండిపోవాలని చెప్పాడు. పాపం తనైతే చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఉండేది 4 రోజులే. తనుజకేం అట్లాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకంటే తను డైరెక్ట్‌గానే చెప్పేసింది కాబట్టి. పాపం ఈ అబ్బాయే ఏంటో తెలియట్లేదు కానీ కొద్దిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నాడు ఆ యొక్క రోజులో గూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఆ బెలూన్ టాస్క్ లాస్ట్ టైం బిగ్ బాస్ చెప్పాడు కదా! లాస్ట్ టైం ఆడినట్టు మాత్రం ఆడకండి. ఈసారి ఆట అర్థమైందా? పోయినసారి చీటింగ్ చేశారు కదా! అన్నట్టుగా భలే ఫన్‌గా మాట్లాడుతూ ఉంటారు. మన కళ్యాణ్ వచ్చేసరికి బిగ్ బాస్ మా మాటలు, మా తెలివి ఎక్కడ సరిపోతాయి బిగ్ బాస్ అసలు మా తెలివితేటలతో మేమేం ఆడతాం బిగ్ బాస్ అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు. మొత్తానికి ఇద్దరు కూడా 3 బెలూన్స్ అయితే పగిలిపోతాయి. కానీ ఇక్కడ తనూజ చూసారా మళ్ళీ అక్కడ కూడా గొడవే. అయ్యో! లాస్ట్ ఫైనల్ స్టేజ్‌లో కూడా ఎందుకమ్మా ఈ టాస్క్‌ల కోసం గొడవలు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ చాలా క్లియర్‌గా చూపిచ్చారు. సో తను ఊదుతూ ఉండగానే అది కాసేపటికి గాల్లో ఉన్నింది. అప్పుడు తను బెల్ కొట్టేసుంటే మేబీ సరిపోయిండేది. కానీ తను కౌంట్ చేసుకుంటది. ఎందుకంటే టైం ఇంకా అవ్వలేదు. అక్కడ ఎన్నో సెకండ్స్ అని ఉంటాయి కదా! ఆ కౌంట్ చేసుకున్న టైంలోనే అది పగిలిపోయింది. పగిలిపోయిన తర్వాత వెళ్ళి బెల్ కొట్టింది. అప్పుడు అది కౌంట్ కాదు కదా! అదే ఇమ్మాన్యుయల్ అడుగుతుండేది. మొత్తానికి డేమాన్ ఇంకెందుకులే ఈ గొడవలు, ఈ పంచాయతీలు అని చెప్పేసి వాళ్ళిద్దరికి కావాలా ఆ టాస్క్ గెలిచినట్టు ఇచ్చేస్తారు. ఇద్దరికి ఒక్కొక్క స్టార్ అయితే వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఒక బాక్సెస్ గేమ్ అయితే పెడతారు. సారీ దాని తర్వాతొచ్చి ఈ టాస్క్ పెడతారండి. ఏంటి ఒక కింద ఒక అదే థ్రెడ్స్ అన్నీ ఉంటాయి. దాని కిందగా వెళ్ళేసి ఆ బోన్ పట్టుకోవాలనమాట. టైర్స్‌లో కాలు పెట్టుకుంటూ, అలాగే చెక్కల మధ్య కాలు పెట్టుకుంటూ వెళ్ళి ఆ బోన్‌ని పట్టుకోవాలి. దీంట్లో వచ్చేసి డేమాను అలాగే సంజన గారు. అబ్బా! సంజన గారి గురించి చెప్పాలంటే మాత్రం ఈమె ఫన్ అండి. ఎక్సలెంట్ అసలకి. ప్రతి ఒక్కరితో ఫన్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. పక్కన వాళ్ళని సంతోషంగా ఉంచుతూ ఉంటుంది. అందుకే ఈ టాస్క్‌లో
మీరు గమనించినట్లయితే ఫస్ట్ డేమాన్ అయితే వచ్చేసాడు. డేమాన్ వచ్చేసి ఆ బోన్ పట్టుకొని కామ్‌గా కూర్చొనుంటే, ఈమె లాస్ట్‌లో వచ్చేసి వాడి చేతిలో ఉన్న బోన్‌ని లాగేసుకుంటుందనమాట. ఏ నేనే గెలిచాను, ముగ్గురు అబ్బాయిల మీద నేనే గెలిచాను. డేమాన్ మీద, కళ్యాణ్ మీద, ఇమ్మాన్యుయల్ మీద అని చెప్పేసి వాళ్ళని డేమాన్‌నయితే ఆడిస్తూ తిరుగుతూ ఉంటుందనమాట. అందువల్ల ఇక బిగ్ బాస్ అడే టైంకి ఆ బోన్ వచ్చేసి తన చేతిలో ఉంటుంది కాబట్టి తనూజ ఏం చెప్పిందంటే విన్నరు అదే ఈ రౌండ్‌కి విన్నర్ వచ్చేసి సంజన గారని చెప్పింది. ఇక డేమాన్ వచ్చేసి సరే అక్క నువ్వు నెక్స్ట్ టైమ్ నుంచి చూడక్క నేనెట్లా చేస్తానో నువ్వు అప్పుడు నా చేతిలో నుంచి లాక్కునేదానికి ట్రై చెయ్యి. అప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పేసి, దాని తర్వాత నుంచి ఇంకా సీరియస్‌గా ఆడడం స్టార్ట్ చేశారు. తర్వాత రెండొచ్చేసి డేమాను, 2 సార్లొచ్చేసి కళ్యాణ్ అయితే పట్టుకున్నాడు. ఇక లాస్ట్ వచ్చేసి ఇక బిగ్ బాస్ ఒకే ఒక ఆట ఆడిస్తాను. కళ్యాణ్‌కి, డేమాన్‌కి మాత్రమే. ఇక సంజన అలాగే ఇమ్మాన్యుయల్ ఆడడానికి లేదని చెప్పేసి పక్కన కూర్చోబెట్టేసరికి ఇక మొత్తాన్ని డేమానే గెలుస్తాడు. థర్డ్ టైమ్ కూడా స్టార్‌ని గెలుచుకుంటాడు. అలాగే ఒక మంచి డెజర్ట్‌ని కూడా గెలుచుకుంటాడు. సో, ఇక వీళ్ళ ఏవి కూడా రెడీ అయితే అయిపోతుంది. ఇక ఇమ్మాన్యుయల్ అలాగే మన డేమాన్ పవన్ వీళ్ళ ఏవీలైతే ఫస్ట్ వేస్తారంట. మరి రేపు వేస్తారేమో చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అలాగే సంజన గారిది. దాని తర్వాత తనూజాదైతే వేస్తారంట. మరి వీటిల్లో మార్పులు, చేర్పులు జరగచ్చేమో తెలీదు. ఎందుకంటే ఇది చదరంగం కాదు రణరంగం కాబట్టి. ఓకే. ఇక ఏవీలు కూడా సూపర్ హైలైట్‌గా అయితే ఉన్నాయంటండి. ఒక్కొక్కరు ఏవీలు గూస్ బంప్స్ అయితే వస్తున్నాయంట. అంత మంచి బీజీఎంతో, అంత మంచి బ్యాక్‌గ్రౌండ్స్‌తో ప్రతి ఒక్కరి ఏవీలు మాత్రం సూపర్‌గా ఉన్నాయంట. కాకపోతే దీంట్లో ఎక్కువ ఎవరిది ఎఫెక్ట్ ఎక్కువగా ఉండొచ్చని మీరనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. నాకు మాత్రం సంజన గారిది ఏవి అయితే కంప్లీట్ ఫుల్ ఎమోషన్స్, ఏడుపులు ఎందుకంటే ఆమెకి సపోర్టింగ్ అనేదే లేకుండా ఈ సీజన్ మొత్తం గడిపింది. మోస్ట్‌లీ ఈమె మాత్రమేనండి. సో, ఇమ్మాన్యుయల్ సపోర్ట్ అంటున్నారు కానీ ఆ సపోర్ట్ అనేది కొన్నిట్లో మాత్రమే. ఆమె టాస్కుల్లో కాదు. ఆమె బాధపడేటప్పుడు తనేమి హెల్ప్ చేయలేదు కానీ అంటే తప్పుగాని కాదు. అంత హెల్ప్ అయితే రాలేదు కానీ ఈమె మాత్రం ఈమె కోసం ఈమె స్టాండ్ తీసుకున్న ఒకే ఒక వ్యక్తి ఈమె మాత్రమే. ఇంతవరకు ఇంత ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఏ సీజన్స్‌లో కూడా అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. సో, ఆమె మాట మాట్లాడినా వాటి కోసం స్టాండ్ తీసుకునింది ఆమెకు ఆమె. అలాగే ఆమె ఏదైనా చెప్పినా కానీ ఆమెకు ఆమె స్టాండ్ తీసుకుంది. ఆటలు ఆడకపోయినా కానీ ఎవరిని బ్లేమ్ చేయకుండా, సింపతి గేమ్ ఆడకుండా, అదేదో డ్రామాలాగా క్రియేట్ చేయకుండా పిల్లల్ని వదిలేసొచ్చారని ఇట్లాంటి డ్రామాలు లేకుండా ఫస్ట్‌లో చేసిన డ్రామా వేరు. ఎందుకంటే ఆమె డ్రామా చేసింది కాబట్టి ఈమెనే ఒక ఆమె ఉందని చెప్పి అందరూ గుర్తించారు. దాని తర్వాత నుంచి ఆమె ఆ డ్రామాలన్నీ మానేసి పాపం నా కోసం సాక్రిఫైస్ చేశారనే ఒక కారణంతో ఆమె గేమ్‌ని కూడా తగ్గిచ్చేసుకొని మరి ఉన్నింది. దాని తర్వాత స్టార్ట్ చేసింది మళ్ళీ ఇదొక సెకండ్ ఎండింగ్స్ టైప్‌లో మళ్ళీ నేనున్నానని మీకందరికి తెలిసేటట్టు చేస్తానని చెప్పేసి రీతు అప్పుడు మళ్ళీ చెలరేగిపోయింది. అందుకే ఆమె మళ్ళీ అందరూ ఆమెను గుర్తించి మరీ ఆమెను ఉంచారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ దాంట్లో కంప్లీట్ అన్నీ ఉంటాయండి. ఇమ్మాన్యుయల్ దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి. అలాగే గేమింగ్ ఉంటుంది. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. మాటలుంటాయి. అన్నీ ఉంటాయి. ఫుల్లు ఒక సినిమా అయితే చూపిచ్చేస్తాడేమోనని అనిపిస్తుంది. ఇక కళ్యాణ్ స్టార్టింగ్‌లో ఉన్నటువంటి ఆ మాట తీరు అలాగే ఆ గడుసుతనం నిజంగా పోను పోను చాలా తగ్గిపోయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ తనూజ దగ్గరకొచ్చేసరికి చాలా అంటే చాలా అసలకి ఒక చిన్న పిల్లోడిలాగా తయారైపోయాడు. స్టార్టింగ్‌లో ఒక చిన్న తప్పు ఎవరైనా చేస్తే గట్టిగా మాట్లాడుతూ అసలకి నిజంగా సూపర్‌గా అనిపించింది. బట్ తన గేమింగ్ కూడా మార్చుకుంటూ తనదైన స్టైల్‌లో బట్ అంత ఇంపాక్ట్ లేకపోయినా గానీ స్మూత్ అండ్ కంపోజ్డ్‌గా తనదైతే వెళ్ళిపోయింది. ఇక డేమాన్‌ది చూడాలండి. అసలు రీతు దాంట్లో డేమాన్ ఉన్నట్టు, డేమాన్ దాంట్లో రీతు కంప్లీట్‌గా ఉంటారా? లేదంటే ఇది ఎడిట్ చేసి చూపిస్తారా? లేదంటే వీళ్ళిద్దరి జర్నీని కలిసి చూపిస్తారా అనేది మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. బట్ దీంట్లో గొడవలు గాని ఎక్కువ పెట్టారంటే మాత్రం డేమాన్ కనిపిస్తాయి. అయ్యో! ఇన్ని గొడవలు పడ్డానా? అయ్య బాబోయ్! ఏమనుకోని ఉంటారో బయట అని చెప్పేసి చాలామంది అయ్యో! ఫీల్ అవుతాడేమో. బట్ వాటన్నిటిని కట్ చేసి మంచి మూమెంట్స్‌నే వాళ్ళకైతే చూపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ కదా సీజన్ లాస్ట్ ఐ మీన్ కంప్లీట్ అయిపోతున్నప్పుడు ఇలాంటివి చూసి బాధపడకుండా అన్ని ఎమోషన్స్‌ని మిక్స్ అయితే చేస్తారేమో. బాధపడింది, ఏడ్చింది, గేమ్ ఆడింది ఇవన్నీ కూడా చూపిస్తారు. ఇక ఈ ఏవీస్‌లో మాత్రం. సరే చూద్దాం ఎవరి ఏవీస్ ఎలా ఉంటాయనేది ఇక తినబోయే ముందు రుచి చూడడం ఎందుకన్నట్టు. సరే రేపటి నుంచి ఈ ఏవీస్ అయితే స్టార్ట్ అవుతాయి. బట్ ఈరోజు ఈ బోన్ గేమ్ ఒకటి ఆడుతున్నారని చెప్పాను కదా! దాంట్లో అయితే ఆ యొక్క హోల్స్‌లో కాలు పెట్టి
వెళ్ళబోయే టైంలో కళ్యాణ్ అయితే పడిపోతాడు. పాపం తనకి బాగా దెబ్బ అయితే తగులుతుందంట. ఇక డేమాన్ పవన్‌కి కూడా గీసుకుంటుంది. కానీ కళ్యాణ్ అయితే ముందుకు పడిపోతాడు. కాలు కొద్దిగా ఏదో దెబ్బ తగిలినట్టు కొద్దిగా రెస్ట్ అయితే తీసుకోమన్నారంట. ఇక మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే తనూజకి మళ్ళీ బంపర్ ఆఫర్ లాగా ఈ సీజన్ మొత్తం ఎవరైనా అసలు లక్కీ పర్సన్ ఉన్నారనుకో అది తనూజనే అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ దాంట్లో అయినా ఏ గేమ్‌లో అయినా సపోర్టింగ్ తనకే. అలాగే డబ్బులిచ్చేది తనకే. ఇక్కడ ఆడుకోమని చెప్పేది తనకే. అలాగే ఈ లాస్ట్ టైమ్‌లో గూడా కళ్యాణ్ అంట తనకేదో ఒక స్టార్ వచ్చిందంట. బట్ ఆ స్టార్ నాకు వద్దు అని చెప్పేసి తనూజకేదో ఫేవర్ చేసి ఇచ్చేసి తనే ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద డే లాగా తనైతే నిలిచిందంట. మరి ఇది ఎట్లా జరిగిందో తెలీదు గానీ 3 టాస్క్‌లు గెలిచిందేమో కళ్యాణ్. కానీ తనైతే మరి తనూజకి ఇమ్మని చెప్పాడంట. మరి ఇదేంటో తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా చెప్పాడు కదా! నా ఫ్యామిలీ రాకపోయినా పర్లేదని సంజన గారు ఇక్కడ చెప్పారు కదా! అలాగే ఇక్కడ ఏమన్నా నా ఫ్యామిలీ ఫోటో, నా ఫ్యామిలీ వాయిస్ వద్దని చెప్పి తనూజకి ఏమన్నా ఇచ్చాడేమో తెలీదు. బట్ తనూజకేమో తన చిన్నప్పటి ఫోటో ఏదో వచ్చిందంట. దాన్ని చూసుకొని బాగా ఎమోషనల్ అయ్యి లేదంటే వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ ఫోటోనో సంథింగ్ ఏదో వచ్చిందంట. దాంతో అయితే ఫుల్ ఎమోషన్ అయితే అయిపోయి తను కూడా ఆ డే ఆఫ్ ద ప్లేయర్ ఆఫ్ ద డే అయితే తనకైతే ఇచ్చారంట. చూడాలి ఈ ఆఫర్స్ అన్నీ తనుజాకే ఎందుకు దక్కుతాయనేది నిజంగా బీబీ టీమ్‌కే తెలియాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళందరినీ కలిసి కామ్‌గా ఉండేసరికి ఒక టాస్క్ అయితే చేయమంటారు. ఒక మంచి ఫన్ టాస్క్ అయితే చేయబోతున్నారు. మన బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ 5గురు కలిసి మంచి కథనైతే ఎన్నుకున్నారు. సో ఒక అమ్మ, అలాగే ఒక గర్ల్ ఫ్రెండ్, 2 అబ్బాయిలు, ఒక డైరెక్టరు సంథింగ్ ఇట్లా ఏదో ఒక మంచి స్కిట్‌నైతే వీళ్ళంతా కలిసి మనకు చూపించబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక రేపు ఇంకా టాస్క్‌లు ఉంటాయో లేదో ఈ రోజుతో ఎండ్ చేసేసి టాస్క్‌లేమన్నా ఇక అందరికీ కూడా కొన్ని పాయింట్స్ ఏదైనా స్టార్స్ ఏదైనా ఇచ్చేసి రేపటి నుంచి ఏవీలు మాత్రమే చూపిస్తారా? లేదంటే ఈ టాస్క్‌లు ఇంకా కంటిన్యూ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. బట్ ఈరోజైతే మొత్తానికి ఇంకొక 2, 3 టాస్క్‌లయితే ఉంటాయి. ఇప్పుడు మానస్ అలాగే డేమాన్ పవన్ అయితే చేశాడు కదా! బాల్‌ని ఇట్లా త్రో చేయడము అట్లాంటి టాస్క్ కూడా పెడతారంట. దీంట్లో సంజన గారు అలాగే కళ్యాణ్ అయితే ఇంకొక టాస్క్ అయితే ఆడతారంట. ఇక దాంట్లో ఆబ్వియస్‌గా కళ్యాణే గెలిచాడు కదా! ఎందుకంటే సంజన గారు అంత త్రో చేయాలంటే కొద్దిగా కష్టమే. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కూడా కాలుకి దెబ్బ తగులుండేసరికి పాపం తను కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడు ఏ గేమ్ కూడా. ఎందుకంటే ఆ పెయిన్ అనేది తనకు బాగా ఇబ్బందికరంగా మారిపోయింది కాబట్టి. ఇక కళ్యాణ్ అయితే ఇట్లా టాస్క్‌లన్నీ గెలిచాడు. మరి టాస్క్‌లు గెలిచి మరి ఆ స్టార్‌ని వద్దనుకున్నాడా? లేదనుకుంటే పాపం తన పార్ట్నర్ అనేటువంటి తనూజకి ఇవ్వాలని తన దాన్ని తను త్యాగం చేశాడా అనేది చూడాల్సి ఉంది. ఎపిసోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. బట్ ఇలాగైతే ఒక 4, 5 గేమ్‌లు అయితే ప్లాన్ చేశాడు బిగ్ బాస్. వీళ్ళంతా చక్కగా ఆడుకొని ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు హ్యాపీగా వండుకుంటున్నారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు హ్యాపీగా తింటున్నారు. ఇక మన డేమాన్‌కి అయితే డెజర్ట్స్ మీద డెజర్ట్స్ వస్తున్నాయి. గేమ్ గెలవడం, ఒక మంచి డెజర్ట్ రావడం. ఇక తనూజ కూడా గెలిచింది కాబట్టి తనూజకు కూడా ఒక డెజర్ట్ అయితే వచ్చింది. ఇది వీళ్ళు మాత్రమే తినాలి. మళ్ళీ హౌస్‌మేట్స్ ఎవరికీ పెట్టకూడదనే ఒక రూల్ కూడా పెట్టేశారు బిగ్ బాస్. ఇక డేమాన్ వచ్చేసి ఏదో ఒకటి అడిగాడంటండి మటన్‌కి సంబంధించి. అది సంజన గారు ఏదో చెప్తే అది అడిగాడంట. ఇక డేమాన్ వచ్చేసి బిగ్ బాస్ అడిగాడు, "డేమాన్ ఎవరితో దీన్ని షేర్ చేసుకుంటావు" అంటే, "నేను సంజన గారితో షేర్ చేసుకుంటాను" అంటే కాసేపు ఉండి బిగ్ బాస్ ఏమన్నాడంటే, "నువ్వు ఫస్ట్ ఇదంతా నీ కోసమే పంపించాను. నువ్వు తినేసి అది ఎలా ఉందో కావాలంటే సంజన గారికి చెప్పి నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఆమెతో నీ యొక్క హ్యాపీనెస్‌ని షేర్ చేసుకో" అని చెప్పాడంట. ఇదంతా చూసి సంజన గారైతే నవ్వడం. బిగ్ బాస్ నాకేం వద్దులే బిగ్ బాస్ అని. బట్ ఈమైతే చాలా హ్యాపీ పర్సన్ అండి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. ఈమెను చూస్తే చాలా ముచ్చట అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరితో కూడా కలిసి సరదాగా గడుపుతూ, అలాగే వాళ్ళు గెలిచినా కానీ ఈమె మాత్రం హ్యాపీగా నవ్వుకుంటూ పర్లేదులే అన్నట్టుగా ఏముంది టాప్ 5కి నేను రావాలనుకున్నాను. ఖచ్చితంగా వచ్చాను. సో తర్వాత దేవుడి ఇష్టం ఏది దాంట్లో ఉంచితే దాంట్లో ఉంచుతారన్నట్టుగా సో ప్రతి దానికి హ్యాపీగా వాళ్ళతో పాటు సరదాగా అయితే గడుపుతుంది. నిజంగా ఇలాంటి హ్యాపీ పర్సన్ చూసినప్పుడు మనకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. బట్ ఇంకొంతమంది ఉన్నారు గేమ్ ఓడిపోయినా ఏడుస్తూనే ఉన్నారు. ఇంకొంతమంది బాధపడుతున్నారు. అయ్యో మనం ఎందుకు గెలవట్లేదు అనుకుంటున్నారు. చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఓట్ అలాగే మిస్డ్ కాల్స్ మాత్రం కంపల్సరీ వేయండి మీకు ఇష్టమైన వాళ్ళకి.